ఓకే 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 సరే, ఇంకొకటి కంక్లూడ్ చేస్తూ ఒక చిన్న పాయింట్ క్లారిటీ ఇవ్వండి. జమిలీ ఎన్నికలు వస్తాయా రావా? దీని మీద ప్రతిపక్ష పార్టీలన్నేమో చాలా హోప్స్ పెట్టుకుంటూ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ 2027 చివరిలో కానీ లేదంటే 2028 మొదట్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. నిజంగా అలాంటి అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నాయకులే జేపీ నడ్డా లాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సత్యకుమార్ కావచ్చు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మీరు అందరూ రెడీగా ఉండండి, మనం మళ్ళీ మొన్న వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ సంపాదించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు మామూలుగా అయితే జనాభా సేకరణ జరగాలి. జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ ఉండాలి, అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. దాని తర్వాత రిజర్వేషన్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు మన 33 మహిళా పర్సెంటేజ్ 33 బిల్లు పాస్ చేశారు కాబట్టి అది ఫిక్స్ కావాలి. ఇవన్నీ కూడా ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవు అని నేనైతే అనుకుంటున్నట్టు. ఎందుకంటే టైం సరిపోదు, చేసే అవకాశాలు లేవు. జనాభా సేకరణ ఇప్పుడు చేస్తారో చెప్పడం లేదు ఇప్పటి వరకు. అది కనీసం 7 కాలం పడుతుంది. ఇక్కడ జరిగి దాన్ని కన్సాలిడేట్ చేసి డిక్లేర్ చేసి దాని తర్వాత మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, రిజర్వేషన్ చెయ్యాలి, కట్టం చెయ్యాలి. ఇదంతా అయితే ఏంటంటే ఎలాగూ డిలే అవుతున్నది, ఇప్పుడు చేసే అవకాశం లేదు. కాబట్టి 2029 కాకుండా 34 టార్గెట్ పెట్టుకొని వాటిని ఎమ్మెల్యే ఎన్నికలు పోవడానికి ఇవన్నీ ఏం చేయకపోతే అడ్డంకులు ఏమున్నాయి? అంతే కదా. ఏం చెయ్యరు. ఇప్పుడు చేయకుండా 2027లో ఎమ్మెల్యే 27లో ఎమ్మెల్యే ఎన్నికలకు పోయేస్తున్నాం మేము, ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా తర్వాత 34లో చేయగలుగుతాము అని చెప్పేసి అని దాటవేసి ఎమ్మెల్యే ఎన్నికలకు వెళ్ళిపోయారు అనుకోండి, అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది. ఉంది కాబట్టనే బీజేపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఉంటే 27, 29లో ఏమి ఉండదు. అవును, అవ్వటం కుదరదు. వీటిని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 34 ఓట్లు, మామూలుగా 29 ఎన్నికలు ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి అట్లా డౌట్ పడుతున్నాము అంటే జమిలీ ఎన్నికలు జరుపుతారేమో 27లోనే అని. 27లోనే జరిపితే ఇప్పుడు ఏంటి, అక్కడ వాళ్ళు ఎవరెన్ని చెప్పినా అధికారం బీజేపీ చేతిలో ఉంది. అవునా కాదా? అవును, డెఫినెట్ గా. వాళ్ళ వ్యూహం అనేది వెనక ఉండి ఒక పెద్ద సంస్థ వ్యూహకర్తగా వ్యవహరిస్తుంది. వాళ్ళకు ఆ సంస్థ వ్యూహాన్ని వాళ్ళు అమలు చేస్తారు 100%. ఆ సంస్థ ఎలాంటి సలహా ఇస్తున్నదో తెలియదు మనకు. ఆ సంస్థకి ఇది జరిగి తీరాలంటే జరిగే అవకాశం ఉంటుంది నా అభిప్రాయం. రెండోది, ప్రధానమంత్రి గారి మార్పు కూడా ఉంటుంది జమిలీ ఎన్నికల్లో అని కూడా చెప్తున్నారు. అవును అవును. ఇక్కడ ఆయన వయసు కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం వయసు మించిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ 1 సంవత్సరం ముందే పదవులు పోతాయి అని ఏదైనా గవర్నమెంట్ పదవులు పోతాయి అనుకుని, అంటే ప్రభుత్వం వాళ్ళకి ఒక 1 ఇయర్ తిరుగుతుందంటే ఆ 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు. 5 ఏళ్ళు ఉండేది 6 ఏళ్ళు చేస్తారు. సంతోషపడతారు, 1 సంవత్సరం వచ్చింది అధికారం అని. అంతే కదా. అలాగే 5 ఏళ్ళు కంటే 4 ఏళ్ళు ముందే వెళ్ళిపోతున్నాము అనుకోండి, అంటే 1 సంవత్సరం ముందే. అది ఎక్కువగా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, వాళ్ళేమో అభ్యంతరం చెప్పరు కదా. అవును. 50% రాష్ట్రాలు దానికి ఆమోదం తెలపాలి చట్ట ప్రకారం. ఇవాళ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, 2 చోట్ల అలయన్స్ ఉంది, 4 చోట్ల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంతకలిపి 10. అవును, 27లో 17 మెజారిటీ ఉంది. 50% ఎప్పుడో ఎక్కువే ఉంది. అవును కదా. అవును, ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది కదా. ఓకే. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికలు వస్తాయని వస్తుంటాడా? ఎందుకు వద్దంటే ఆయన ఇంకా హ్యాపీగా మద్దతు ఇస్తాడు, హ్యాపీగా ఆయనే ఓటేస్తాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాడు, ఇక్కడ కేసీఆర్ ఓటేస్తాడు, ఇక్కడ బీజేపీ వాళ్ళందరూ ఓటేస్తారు.
సమాజ్వాదీ పార్టీ కూడా ఓటేస్తుంది తిరగబడినట్టు. ఉమ్, మరి ఇప్పుడు ఏదైనా నష్టం జరిగితే జమిలి ఎన్నికల్లో బీజేపీకి జరుగుతుందేమో అని ఆందోళన చెందాలేమో కానీ ఉమ్. వీళ్ళంతా హ్యాపీ. అవును, ప్రతిపక్ష పార్టీలు యాక్టివ్గా ఉంటాయిగా. కాంగ్రెస్ కూడా హ్యాపీనే. అవునవునవునవునవును, రైట్. చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి జమిలీ ఎన్నికలు జరుగుతాయా లేదనేది కూడా, ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. ఇది ఈరోజు లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.